మన రెండు చేతులు పైకెత్తుదామా? అందరం కళ్ళు మూసుకొని, అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధి మనతో ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవునిగా ప్రభు అయిన యేసయ్య మన మధ్య ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఆయన నీ ప్రక్కనే ఉండి నిన్ను బలపరచడానికి, నిన్ను ఆరోగ్యంతో నింపడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఆయన నీ ప్రక్కకే వచ్చి ఉన్నాడని, నీ ప్రక్కనే నిలిచి ఉన్నాడని ఆత్మలో గ్రహించి, ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకుంటూ సంపూర్ణంగా ఈ సమయంలో ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి యేసయ్యను స్తుతించినట్లుగా, ఆయనను ఆరాధించినట్లుగా, ఆయన నామాన్ని ఘనపరిచినట్లుగా, ఇదిగో నా మహిమను నేను ఎవరికి చెందనివ్వను, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్న దేవాది దేవుని నామాన్ని మనము మహిమపరిచి ఘనపరిచి ఆరాధించినట్లుగా అందరం నోరు తెరుద్దామా? అందరం నోరు తెరిచి యేసయ్యకి స్తోత్రం చెప్దామా? ప్రతి ఒక్కరం కూడా యేసయ్యకి స్తోత్రాలు చెప్పండి. మన రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా నోరు తెరిచి, స్వరాలు తెరిచి, యేసయ్యా మీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా, గొప్ప దేవుడా మీకు వందనాలయ్యా, కనికరం కలిగిన మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్యా మీకే స్తోత్రాలు నాయనా. ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకో, ఆయన ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకో, ఆయన ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిద్దాం. మనకు దేవుడు ఇచ్చిన ఈ మంచి స్థితిని బట్టి దేవుడిని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి యేసయ్యని జ్ఞాపకం చేసుకుందామా? మేలులను జ్ఞాపకం చేసుకుందామా? ఆయన కృపలను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు, యేసయ్యా మీకే వందనాలు, పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక చక్కని పాట పాడుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఈ పాట మీకు వచ్చిన ఏళ్ళ మాతో కూడా కలిసి పాడండి. రాని ఏళ్ళ చప్పట్లు కొడుతూ చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన నామాన్ని మనందరం కూడా ఘనపరుద్దాం. ప్రేమపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా అనే పాట పాడి మనందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరం బిగ్గరగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాము, ప్రభువును ఆరాధిద్దాము. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలిని
తోడుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు ప్రభువుకి చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. స్తోత్రం యేసయ్యా, మీకే వందనాలయ్యా. మన భయమాలయ్యా. ప్రభు నామమున నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆయన సన్నిధి మనకెంతో భాగ్యమని, విస్తారమైన కృప ఆయన సన్నిధిలో మనకు దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా, అయ్యా నీ భాగ్యము నీ సన్నిధిలో ఉండే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలని. విస్తారమైన నీ కృప
మా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అందరూ పాడండి. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయ్యా, ఈ రీతిగా మేమందరము కూడా సంఘముగా, సమాజముగా, పరిశుద్ధ సంఘముగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, మీరు ఆనందించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను, అవకాశమును, అనుకూలతను బట్టి, ఇటు ధన్యత భాగ్యమును బట్టి మీకు కోట్లాదిగా వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. మిమ్మల్ని స్తుతించడానికి సిగ్గుపడని వారిమిగా అయ్యా తండ్రి, ఈ రీతిగా మమ్మల్ని మీరు ఉంచినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. నిజమే తండ్రి, మాకు తోడుగా మీరుంటే మాకు ఇంకా భయమే లేదు. ముందుగా మీరుంటే మాకు ఇంకా దిగులే లేదు. ఎలాంటి పరిస్థితులైనా కూడా, అది కన్నీటి సంద్రమైన, అది సకల సంద్రమైనా కూడా, అది ఇబ్బందుల కొలుమైనా కూడా అయ్యా తండ్రి, అది అగ్నిగుండమైనప్పటికీ కూడా, అది సింహాల గుహ అయినప్పటికీ కూడా అయ్యా, అది ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మాకు తోడుగా మీరుంటే మాకు దిగులు లేదు, మాకు భయం లేదు, మాకు చింత లేదు. అయ్యా మీకు స్తోత్రాలు, మీకు వందనాలయ్యా. అన్ని వేళలా ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ అయ్యా తండ్రి, విశ్వాస యాత్రలో అయ్యా మిమ్మల్ని చూస్తూ మీపై దృష్టి ఉంచి ముందుకు కొనసాగే అయ్యా తండ్రి, మంచి పరుగును పరిగెత్తే ఆ భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని బ్రతిమలాడుకొనిచున్నానయ్యా. అయ్యా మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించిన, మీలో ఆనందించిన అయ్యా తండ్రి, ఫలమును మీకు అర్పించిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకొనిచున్నాను తండ్రి. మా ఈ స్థితి నైవేద్యాన్ని మీరు అంగీకరించమని వేడుకొనిచున్నాము దేవా. అలాగే తండ్రి అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు దేవా. అయ్యా తండ్రి, మీ దాసుల ముఖాంతరము ద్వారా మరికొద్ది క్షణములో మీరు మాట్లాడబోతూ ఉండగా అయ్యా తండ్రి, దయచేసి ఎవరు కూడా అయ్యా తండ్రి ఆటంక కారణముగా ఉండకూడనట్లుగా వినుబుద్ధిని వారిలో మీరు పుట్టించి అల్లరిని మీరు తక్కువ చేసి ప్రకటించబడుతున్న అయ్యా తండ్రి, మీ ప్రతి మాట బిడ్డల గుండెల్లో నాటబడి అది నీరు కట్టి నూరంతలుగా ఫలించుటకు మీరు కృపను అనుగ్రహించమని ఆత్మదేవా, అందుకు అనువైన నేరలుగా వారి హృదయాలను అయ్యా తండ్రి మీరు దున్నమని బ్రతిమలాడుకొనిచున్నాము. మీకు స్తోత్రాలయ్యా. బిడ్డలందరూ కూడా పనులు సమీపించబోతుండగా అనాలోచితముగా, సమాధానముగా, అయోగ్యముగా, అపవిత్రముగా ఎవరు దాన్ని చేయకూడనట్లుగా అయ్యా మీకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన ఎన్నో మేళ్లు బిడ్డలు పొందుకున్నట్లుగా సరైన యోగ్యతతోనే, సిద్ధపాటుతోనే, దిద్దుబాటు హృదయంతోనే బలను సమీపించి అయ్యా మీ శరీరమును, మీ రక్తమును భుజించి త్రాగి మీతో అంటుకట్టబడి అయ్యా దీవించబడినట్లుగా మీరు కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకొనిచు. రావలసిన వారు ఎందరో ఉంటూ ఉండగా వారి మనసులు రేపి మా మధ్యకు వారిని మీరు నడిపించమని. ఇంతవరకు మాతో మీరు మహిమను పొందారు, తర్వాత జరగబోతున్న ప్రతి కార్యక్రమం ద్వారముగా మీరు మాత్రమే మహిమ పొందమని, మీ ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చబడమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వేడుకొనుచు మా ఈ స్తుతిని, మా ఈ ఆరాధనను అంగీకరించమని వేడుకొనుచున్నాము తండ్రి.